ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 16 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. వ్యాఖ్యాన అంశం కృప, మొదటి భాగం. వ్యాఖ్యాన అంశం కృప, మొదటి భాగం. వ్యాఖ్యానం: ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిందని, కృప సత్యం యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని దేవుని ఆత్మ పలుకుతున్నాడు. సత్యము గ్రహింపబడాలి, కృప అనుభవింపబడాలి. ఈ రెండు యేసుక్రీస్తు ద్వారానే లభ్యమవుతున్నాయి. యేసుక్రీస్తును నమ్మేవా? ఆయనను నమ్మని వానికి సత్యము అనగా ఏమిటో, కృప అనగా ఏమిటో బొత్తిగా తెలియదు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రము మనిషికి తీర్పు తీర్చి శిక్షిస్తుంది. అయితే కృప పాపిని వెదకి ఒప్పించి మార్చి జీవం గల దేవునికి సజీవ సాక్షిగా చేసి శిక్ష నుండి తప్పిస్తుంది. పాపం ఉన్న చోట దేవుని ప్రేమ విస్తరింపజేసి పాపం నుండి పాపిని తప్పించడమే కృప యొక్క ముఖ్య కర్తవ్యం. కృపను గూర్చి వినిన క్షణంలోనే నీవు పాపం యొక్క నిజస్థితిని గుర్తించగలవు. మనుషులు పాపమును గూర్చి ఆలోచించడం కానీ, తమలో పాపమున్నదని ఒప్పుకోవడం కానీ అంగీకరించరు. తద్వారా కృపను వారి యొద్దకు రానివ్వరు. దేవుడు కృప అయ్యున్నాడని లేఖనాల్లో మనకు కనబడదు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని ఉంది. ప్రేమకు కృపకు ఎంతో వ్యత్యాసం ఉంది. మానవ సృష్టికి పూర్వం, మానవుని పతనం తర్వాత దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. పాపం యొక్క ప్రవేశం తర్వాత దేవుడు కృపతో మానవుని యొద్దకు వచ్చి పాపం ద్వారా దేవునికి మానవునికి మధ్య ఏర్పడిన అడ్డును తొలగించి మానవుని తిరిగి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కృప యొక్క మొదటి కార్యం ఇది. నీవు నేను ఇద్దరం పాపులమే. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములకు ప్రవేశించను. పాపం వల్ల జీతము మరణము. పాపం లేదని నీవు బుకాయించవచ్చు, కానీ మరణం లేదని నీవు చెప్పజాలవు. మరణం నిన్ను ఆవరించి ఉంది. మనుషులు మరణమును ఇష్టపడరు. ఒక కుక్క కానీ లేక ఇతర ప్రాణులు కానీ మరణం అంటే మానవుడు భయపడినంతగా భయపడవు. మానవుని మనస్సాక్షి మరణం తర్వాత కలిగే ప్రమాదాన్ని బట్టి మరణం అంటే అంతగా భయపడుతుంది. మరణం తర్వాత తీర్పు జరుగును అని దేవుని వాక్యం చెబుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో. అవును, దేవుడు పాపమునకు తీర్పు తీర్చడు. మనమందరమును తీర్పుకు లోనై ఉన్నాం. కావున పరిశుద్ధాత్మ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాడు అని రోమాపత్రిక 3:23 ప్రబోధిస్తోంది. 2వ భాగం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.